సంస్కారాలు నిర్వహించే పాత్ర గురించి సహజ మార్గానికి చాలా నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది. నా సంస్కారాలను సృష్టించుకున్నది నేనే. భగవంతుడు వాటిని సృష్టించలేదు. నా ఆలోచనల ద్వారా, నా చర్యల ద్వారా ఆ సంస్కారాలను నేనే సృష్టించుకున్నాను. అది ఎలాంటిదంటే, ఆలోచన అనేది ఒక ప్రకంపన లాంటిది. చర్యలో లాగే ఆలోచనలో కూడా అంత శక్తి వెలువడుతుంది. నేనిలా చప్పట్లు చరిస్తే మీరు ఒక ధ్వనిని వింటారు. నేను చప్పట్లు చరిచాను. ఒకసారి నేను చప్పట్లు కొట్టేసిన తరువాత దాని మీద నాకు ఎంతమాత్రం అదుపు ఉండదు. దానిని నేను వెనక్కి తీసుకోలేను. అందుకే మనం ఎలా ఆలోచిస్తాము, ఎలా పనిచేస్తాము అనే దాని గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం ప్రతిరోజు సాయంత్రం నిర్మలీకరణ చేస్తాము అని బాబూజీ అంటారు. కానీ అది సరిపోదు. ఎందుకంటే మనం చేసుకునే నిర్మలీకరణ ద్వారా రిసెప్టర్లు నిర్మలీకరణ చేసి సంస్కారాలను తొలగించినప్పటికీ, స్వయంగా మాస్టరే నిర్మలీకరణ చేసినప్పటికీ, ఎప్పుడూ గడుపుతూ ఉన్న విధంగానే నీవు నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే నీవు మళ్ళీ సంస్కారాలు ప్రోగు చేసుకుంటూనే ఉంటావు. దీనిని బాగా అర్థం చేసుకోవాలి.